తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భరత్ భూషణ్ గారు, సెక్రటరీ కెఎల్ దామోదర్ ప్రసాద్ గారు, కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్ గారు, అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర్ ప్రసాద్ గారు, సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి గారు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి గారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు, సెక్రటరీ కె అమ్మిరాజు గారు, కోశాధికారి వి సురేష్ గారు, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఉమర్జీ అనురాధ గారు, తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె అమ్మిరాజు గారు, చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ అండ్ తెలుగు సినీ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్ గారు, తెలుగు సినీ టీవీ అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ యూనియన్ సెక్రటరీ వి సురేష్ గారు, తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్ అండ్ స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్ కోశాధికారి రమేష్ రాజా గారు, మొత్తం ఇండస్ట్రీ నుండి 10 అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ కలిసి బాలకృష్ణ గారిని కలిసి ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి త్వరలో బాలకృష్ణ గారిని సన్మానించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారు నటుడుగానే కాకుండా సినీ పరిశ్రమకు సేవా కార్యక్రమాలను చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. బాలకృష్ణ గారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవార్డు మా కుటుంబానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన గౌరవం, ఇది నాకు మరింత బాధ్యతను పెంచింది అని అన్నారు. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం రావడం తెలుగు సినీ పరిశ్రమకు, ఆయన అభిమానులకు గర్వకారణంగా మారింది. బాలయ్య గారు తన నటనా ప్రస్థానంలో ఎన్నో విజయాలను అందుకుని 64 ఏళ్ల వయసులో 4 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో మరియు అనేక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసి చరిత్ర సృష్టించారు. తెలుగు సినీ పరిశ్రమ, అభిమానులు, రాజకీయ నాయకులు అందరూ బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బాలయ్య అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.